అందరం గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని యొక్క ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ఈ 2025 సంవత్సరంలో కూడా ఈ విధంగా మనందరం కూడుకొని స్త్రీల కూడికలు ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు చక్కని అవకాశం దయచేశారు. అందరం బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని గణపరుద్దాం. ఈ సమయంలో ఒక చిన్న పల్లవ పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. అందరం చప్పట్లు కొడుతూ మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప యేసయ్యా. నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. హల్లెలూయా. అందరం బిగ్గరగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో సేవకురాలు వచ్చి ఉన్నారు కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకుందాం. అందరం ఓపెన్ చేద్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలోనికి ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు ప్రభా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈ యొక్క స్త్రీల కొడుకులో ప్రభా తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని మేము మహింపరిచాం తండ్రి. ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా. ఎందుకు పనికిరాను నన్ను ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టుకొని ఈ విధంగా తండ్రి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించే కృపను మాకు దయచేసినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించమని వేడుకుంటున్నాం. సాతాను దృష్టికి ఎక్కడ అధికారం లేకుండా ప్రభా ఈ యొక్క ప్రాంగణం అంతా నీ చుట్టూ కంచి వేసి ప్రభా నీవి కృప చూపి నడిపించి సహాయం చేయమని వేడుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇంకా చదువుకున్న వాక్య భాగంలో సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి అని చదువుకున్నాం. ఒక మాటలో చెప్పాలంటే మనందరం బ్లెస్ చేయబడ్డాం. మనందరము దేవుని నుండి ఒక పిలుపును మనం పొందుకున్నాం. అంటే ఏ పిలుపు? ఎలాంటి పిలుపు మనం పొందుకున్నది? ఒక దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని, దేవుడు మనల్ని రక్షించుకొని ఆయన మనలను పిలుచుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీఆర్ ఆల్ బ్లెస్డ్ ఉమెన్స్. మనందరము ఆశీర్వదించబడిన వారము, దీవించబడిన వారము. అదేవిధంగా దేవుడు మనల్ని పిలుచుకున్న స్త్రీలము. కాబట్టి మనల్ని దేవుడు పిలుచుకున్నాడు అని కాకుండా, దేవుడు మనకు ఒక స్థానం ఇచ్చాడు అని కాకుండా, మనం దేవుని ఏ హృదయంతో మనం ప్రేమిస్తున్నాం, ఎలాంటి హృదయంతో ప్రేమిస్తున్నాం అంటే 100 రకాల హృదయాలు ఉంటాయని కాదండి.
ఒక హృదయంలోనే. ఆ హృదయం దేనితో నింపబడింది? దేవుని ఆలోచనతో నింపబడిందా, లేకపోతే అపవాది యొక్క ఆలోచనతో నింపబడిందా? లోకంలో ఉంటుందా ఈ యొక్క ఆలోచన? దేవుని యొక్క ఆలోచనతో ఈ యొక్క హృదయం ఉంటుందా? కాబట్టి దేవుణ్ణి మనం ఏ హృదయంతో మనం ప్రేమిస్తున్నాం, ఎలాంటి మనసుతో దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం? అలాగే మనము దేవుణ్ణి కేవలం అవసరం కోసం ప్రేమిస్తున్నామా? అవసరం తీర్చిన తర్వాత మనం వదిలేస్తున్నామా? మనం ఎలా ప్రేమిస్తున్నాం? కల్మషం లేని హృదయంతో దేవుని ప్రేమిస్తున్నామా అని ఒకసారి ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 3వ అధ్యాయం 4వ వచనంలో ఒక స్త్రీ గురించి మనం చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము అందరం ఓపించేద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కనులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదనియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. చాలండి. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మనం హవ్వను చూస్తూ ఉన్నాం. ఆమె ఒక స్త్రీ. అయితే ఈ హవ్వ యొక్క స్టోరీ మనందరికి తెలిసిందే. ఆమె దేవుని ఆజ్ఞ అతిక్రమించిన సంగతి మనందరికి తెలిసిందే. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, ఏదైనా తోటలో ఉన్న ప్రతి ఒక్క వృక్ష ఫలాన్ని మీరు తినచ్చు, కానీ మధ్యలో ఉన్న ఆ వృక్ష ఫలం చెట్టును మాత్రం, ఆ యొక్క ఫలాన్ని మాత్రం తినద్దు అని చెప్పారు. అయితే దానికి ఓకే చేశారు. ఆదాము హవ్వ ఓకే చేశారు. కొన్ని దినాలు అలా నడుస్తూ వచ్చారు. ఎలా? ఆ యొక్క ఆజ్ఞను పాటిస్తూ ప్రతి ఒక్క చెట్టును వృక్షాన్ని ఆ యొక్క ఫలాన్ని తింటూ వస్తూ ఉన్నారు. కానీ ఆ చెట్టు జోలికి మాత్రం వెళ్ళట్లా. ఎందుకు వెళ్ళట్లా? దేవుడు ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి అదొక్కటి వద్దు, మిగతావన్నీ తినండి అని దేవుడు ఒక చక్కని బెనిఫిట్ ఇచ్చారు. అవునా కదండి? దేవుడు మనకు కూడా ఇచ్చారు. ఏమిచ్చారు? ఈ లోకంలో చక్కగా ఉన్నవన్నీ యూజ్ చేసుకోండి, కానీ పాపం జోలికి మాత్రం వెళ్ళొద్దు. నాకు మొదటి స్థానం ఇవ్వండి, నాకు మొదటి స్థానం ఇస్తూ అనేక పనులు చేసుకోండి అని దేవుడు చెప్పారు. అప్పుడు కూడా దేవుడు ఏం చెప్పాడంటే, అన్ని వృక్ష ఫలాలు మీరు తినండి, ఆ యొక్క ఫలం జోలికి మాత్రం వెళ్ళొద్దు అని చెప్పారు. చెప్పినప్పుడు వారు చక్కగా ఆ ఆజ్ఞను పాటిస్తూ వచ్చారు. ఆ ఆజ్ఞను పాటిస్తూ చక్కగా ఆ యొక్క దేవుని ఆజ్ఞ పాటిస్తూ ఉన్నప్పుడు వారు ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారు. ఏదో తోటలో కూడా చాలా హ్యాపీగా గడుస్తూ వచ్చినాయి. అవునా కదా? భయం లేకుండా ఉండొచ్చు. ఎందుకు? దేవుని ఆజ్ఞ పాటిస్తున్నారు కాబట్టి భయం ఉండదు మనసులో. ఎప్పుడైతే సర్పము ఏ చెట్టు అయితే దేవుడు వద్దన్నాడో, ఏ ఫలమునైతే దేవుడు వద్దన్నాడో, ఆ ఫలాన్ని బేస్ చేసుకొని అపవాది ఏం చేశాడంటే తన యొక్క హృదయాన్ని మార్చేశాడు. తన యొక్క హృదయం ఎలా అయిపోయిందంటే అంగీకరించని ఆత్మ వలె మారిపోయింది. కొన్ని దినాలు ఏం చేసింది? అక్కడ దేవుని ఆజ్ఞను అంగీకరించింది, పాటిస్తూ వచ్చింది. కొన్ని దినాలకు అపవాది ఏం చేశాడంటే ఆ చెట్టుని బేస్ చేసుకొని, ఆ చెట్టునే చూపించి రమ్యంగా ఉంటుంది, అందంగా ఉంటుందని చూయించి ఏం చేసిందంటే ఆ సర్పము ఆజ్ఞను అతిక్రమించేలాగా చేసింది. ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే, ఆజ్ఞను కొన్నాళ్ళు ఏం చేసింది? పాటిస్తూ వచ్చింది. కొన్ని దినాలకు ఏం చేసింది? ఆజ్ఞను అతిక్రమించింది. ఈరోజు మనం కూడా దేవుని బిడ్డగా బ్రతుకుతూ, దేవుని యొక్క పరిచర్యలు మనకు కొనసాగుతూ, ఇంకా దేవుని వాక్యాన్ని అంగీకరించే స్థితిలో మనము ఉండట్లేదు. దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నామా? లోబడుతున్నామా? ఒకసారి పరిశీలన చేసుకోండి. ఇవి మనకే కదా కోటాలు అన్న కదండి, స్త్రీలకే ప్రత్యేకంగా మన యొక్క హృదయాన్ని ఈ 3 దినాలు మనం పరిశీలన చేసుకున్నాం. కాబట్టి మన యొక్క హృదయం ఎలా ఉంది? మన యొక్క హృదయం ఆ దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు వెంటనే అంగీకరిస్తుందా? ఒకవేళ దాన్ని తీసుకుంటుందా? తీసుకోలేకుండా ఉంటుందా మన హృదయం? ఒకసారి మన యొక్క హృదయాన్ని మనం ఈరోజు పరిశీలన చేసుకుందాం. ఈ యొక్క మొదటి కూడికలోనే మనం ఏం చేద్దామంటే మన యొక్క హృదయాన్ని పరిశీలన మనం చేసుకున్నాం. కాబట్టి మారు మనసు పొంది, రక్షణ పొంది, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి ఎన్ని సంవత్సరాలైంది? నేనైతే 10 సంవత్సరాలు అయిందండి. మీకు ఎంత అయింది? ఒకసారి మీకు మారు మనసు పొందిన రోజు గుర్తుందా? కనీసం సంవత్సరం అన్న గుర్తుందా? ఒకసారి ఆలోచించండి. ఒక్క నిమిషం టైం ఇస్తాను. గుర్తుందా? 2210 ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నేనైతే 2015 సంవత్సరంలో దేవుణ్ణి నా సొంత రక్షకునిగా అంగీకరించానండి. 7వ తరగతి చదువుతున్న సమయంలో నేను నా దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి ఇక్కడి వరకు 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఒకసారి మనం మారు మనసును పొందిన ఆ దినాల్లో మనం దేవుని కోసం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం ఒకసారి పరిశీలన ఆలోచన చేసుకోండి. ఎంత ప్రార్థించుకొని ఉంటాం, ఎన్ని పాపాల గురించి ప్రార్థించుకొని ఉంటాం. ఈరోజు భక్తిని, ఆ రోజు ఉన్న భక్తిని ఒకసారి కలుపుదాం. ఎలా ఉంది మన భక్తి? ఏదో నామకార్థంగా
ఏదో నామకార్థం గల జీవితాన్ని నడిపించుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇన్ని సంవత్సరాలు మనం రక్షణ పొంది కూడా, మారు మనసు పొంది కూడా, మనం దేవుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పటికి కూడా ఇంకా మన యొక్క హృదయం ఎలా ఉంటుందంటే దేవుని వాక్యాన్ని అంగీకరించలేని స్థితిలో మనం ఉంటున్నాం. అవునా కదండి? ఇంకెప్పుడు మనం ఇతరులకు మన నుండి స్వార్థ అందేది? ఇంకెప్పుడు మన యొక్క జీవితం ఇతరులకు మాదిరికరంగా ఉండేది? ఇంకెప్పుడు మన యొక్క జీవితం ద్వారా, మన యొక్క సాక్ష్యం ద్వారా ఇతరులకు దేవుని గురించి ఇంకెప్పుడు మనం చెప్పేది? ఇంకా మనం ఎలా ఉన్నాం? ఫస్ట్ స్టేజ్లోనే మనం ఉన్నాం. అవునా కదండి? ఇంకా మొదటి స్థానంలోనే మనం ఉన్నాం. కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే మనల్ని కాపాడుతూ వస్తున్నారు. ప్రతి ఒక్క ఉపద్రవాన్ని తప్పించుకుంటూ వస్తున్నారు. ప్రతి ఒక్క సమస్యల నుంచి దేవుడు విడిపించుకుంటూ వస్తున్నారు. ప్రతి ఒక్క ఆర్థికమైన సమస్యల్లో దేవుడు ఎంతో కొంత సహాయాన్ని మనకు అందిస్తూ, గవర్నమెంట్ ద్వారా కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? సహాయాన్ని మనకు అందిస్తూనే వస్తున్నారు. కాబట్టి ఇన్నిసార్లు దేవుడు కాపాడుతున్నా, ఇన్నిసార్లు దేవుడు మనను ఆ యొక్క ఉపద్రవాల నుంచి దేవుడు తప్పించినా ఇంకా మనం ఎందుకు దేవుణ్ణి అంగీకరించలేని స్థితిలో మనం ఉంటున్నాం? మన యొక్క హృదయం దేవుని వాక్యాన్ని అంగీకరిస్తుందా? ఈరోజు పరిశీలన చేయండి. అసలు హృదయం ఉందా? దాన్ని అసలు పట్టించుకుంటున్నారా మీరు? ఒకసారి పరిశీలన చేయండి. కాబట్టి ఒకసారి మన యొక్క లోపల ఉన్న ఈ హృదయాన్ని మనం రోజు పట్టించుకోవాలండి. మన యొక్క హృదయాన్ని ఏం చేయాలి? రోజు పట్టించుకుంటూ ఉండాలి. ఎలా ఉంది నా హృదయం? దేవునికి దగ్గరగా ఉందా లేదా? దేన్ని అంగీకరిస్తుంది నా హృదయం? దేవునికి ఇష్టమైనవి అంగీకరిస్తుందా, లేకపోతే దేవునికి ఇష్టం లేనివి ఈ యొక్క హృదయము అంగీకరిస్తుందా అని మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు మన యొక్క హృదయాన్ని మనము పరిశీలన చేసుకుంటూ ఉండాలి. కాబట్టి దేవుడిచ్చే దీవెనలు ప్రతి ఒక్కరు మనం తీసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఇచ్చే ఆ యొక్క దీవెనలను తీసుకుంటూ ఉంటూనే కూడా దేవుని యొక్క బంధాన్ని మనం కోరకుండా వదిలేస్తున్నాం. దేవుడు ఇచ్చే ప్రతి ఒక్క మేలును రిసీవ్ చేసుకుంటున్నాం, కానీ దేవునితో ఉన్న ఆ యొక్క పరిశుద్ధమైన స్నేహాన్ని మనం కోరుకోవట్లేదు. ఎందుకని? దేవుని ఎలా వాడుకుంటున్నాం? యూజ్ అండ్ త్రో. అవసరం కోసం దేవుని వాడుకుంటున్నాం, తర్వాత ఏం చేస్తూ ఉన్నాం? దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం. కాబట్టి మన యొక్క హృదయం ఎలా ఉంటుంది? అవసరం కోసమే దేవుని ప్రేమిస్తున్నాం. అవసరం తీరిపోయిన తర్వాత దేవుని ఏం చేస్తూ ఉన్నాం? దేవుణ్ణి వదిలేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మన యొక్క హృదయం ఎలా ఉంటుంది? దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించే విధంగా మన యొక్క హృదయము ఉంటుందా లేదా అని మనము పరిశీలన చేసుకోవాలి. మనం ఏం చేస్తూ ఉంటాం? ఎక్కువ ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఈ యొక్క హృదయాన్ని ఈ లోకంలో ఉన్న వాటిని చూసి ఎలా సంతోషపెట్టుకోవాలి, ఇదొక్కటే ఆలోచన. కానీ తర్వాత 2 డెస్టినేషన్స్ ఉన్నాయండి, 2 గమ్యాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, ఇంకోటి నరకము. ఏది కావాలి? మన యొక్క జీవితాన్ని బట్టి మనము పరలోకమో నరకమో ఎవరు డిసైడ్ చేస్తారు? దేవుడు డిసైడ్ చేస్తారు. దేవుడు వచ్చి తీరుస్తారు. కాబట్టి మనం అప్పుడు దాకా మనం ఎలా ఉండాలి? ఇక్కడ లోకంలో ఉన్న దాని గురించి మాత్రమే మనం ఆలోచించకూడదు. తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము, ఎలా జీవిస్తాము, తర్వాత మనకు ఇంకో బ్రతుకుందని దేవుడు చెప్తున్నారు. కాబట్టి మనం దానికోసం మనం ఏం చేయాలి? పోరాడుతూ ఉండాలి. ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క పరిస్థితిలో ఆ డెస్టినేషన్ని మనం మర్చిపోకూడదు. ఆ యొక్క గమ్యాన్ని మనం మర్చిపోకూడదు. ఏది ఫిక్స్ అయిపోయారు మనసులో? నరకమా పరలోకమా? నరకమే ఫిక్స్ అయ్యి ఉంటారు. నేను ఎటు సరిగ్గా ఉండను, నేను వెళ్ళేది ఇంకా దానికే అని ఫిక్స్ అయ్యి ఉంటాం. కానీ ఒక్కసారి మరలా రిటర్న్ చేసుకుందాం. పొయ్యిలో చేయబెడితే ఏమైద్ది? కాలిద్ది. ఎందుకు? అప్పుడైనా నరకం గుర్తొస్తుంది మనకు. అప్పుడు ఏమవుతుంది? అమ్మో, ఈ నొప్పే తట్టుకోలేకపోతున్నాం, తర్వాత ఆ యొక్క పెయిన్ని మనం తట్టుకోలేం. కాబట్టి ఇంకా దేవుల్లో మన యొక్క హృదయం ఎలా అవుతుంది? స్టాండర్డ్గా ఉంటుంది, నిలకడగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించకుండా ఉండటానికి మన యొక్క హృదయాన్ని ఎప్పుడు ఆయనలో మనం పెట్టుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ లోకము కేవలం పాపం చేయటానికే మనల్ని పిలుస్తుంది, కేవలం దేవునికి దూరం చేయటానికే పిలుస్తూ ఉంటుంది. దేవుని యొక్క ఆజ్ఞలు అతిక్రమించడానికి ఈ లోకము మనల్ని పిలుస్తూ ఉంటుంది. ఇంతకు మనల్ని ఎవరు పిలుచుకున్నారు? లోకమా దేవుడా? లోకమా? నిద్ర పిలుస్తుంది మనల్ని ప్రజెంట్, అన కదండి. మనల్ని ఎవరు పిలుచుకున్నారు? దేవుడు. మనం ఫస్ట్లో చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మనం ఏ పిలుపును చూడాలి? దేవుడు మొట్టమొదటిగా పిండంగా రూపించబడక మునుపే దేవుడు మనల్ని ఏం చేశారు? పిలుచుకున్నారు. కాబట్టి లోకం ఎప్పుడు పిలుస్తూనే ఉంటుంది. దేనికి పిలుస్తూ ఉంటుంది? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేదాకా మనం పిలుస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే దాంట్లో పడిపోతామో, లోకంలోకి వెళ్ళిపోతాము, ఇంకా ఆ ఊబిలో నుంచి బయటికి రాలేము. ఇంకా దేవుని యొక్క ఆజ్ఞలు మనకి ఎలా ఉంటాయి? ఇంకా వీటిని పాటించలేంలే, ఇంకా వీటిని మనము కొనసాగించలేంలే, ఈ యొక్క జీవితంలో ఇంకా దీన్ని మనం సరిదిద్దుకొని మనము జీవించలేంలే అని అనుకుంటా ఉంటాము. కాబట్టి మనల్ని దేవుడు పిలిచిన పిలుపును మనం ఎప్పుడూ మర్చిపోకుండా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ హవ్వ ఏం చేసిందంటే తన యొక్క హృదయాన్ని కొన్ని దినాలు దేవుని యొక్క ఆజ్ఞలో ఉంచి కొన్ని దినాలకు ఆ యొక్క ఆజ్ఞను ఏం చేసింది? అతిక్రమించేసింది. తన యొక్క హృదయం ఎలా మారిపోయింది? అంగీకరించని ఆత్మ వలె తన యొక్క హృదయం మారిపోయింది. ఈ రోజున ఒక విశ్వాసిగా మనం ఉంటూ, ఒక దేవుని యొక్క బిడ్డగా మనం ఉంటూ, దేవుని యొక్క పిలుపును పొందుకున్న వారంగా ఉంటూ మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏ విధంగా ఉంది?
దేవుని అంగీకరించే హృదయంలా ఉందా, అంగీకరించని హృదయంలో ఉందా? ఒకసారి పరిశీలన చేసుకుంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఈ మాట అందరం చదువుదాం. ఒకవేళ చదవలేని వారు ఉంటే ఈ మాటను వినండి. చదవండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాడు. చాలండి, ఇక చదువుకున్న వాక్య భాగంలో ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడంట. చదివారా? విన్నారా? అసలు మరలా చదువుకుందాం, వినండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు వేటిని అంగీకరించడంట? దేవుని ఆత్మ విషయములను అంగీకరించడంట. మరలా చదువుదాం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు వేటిని అంగీకరించడు? దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. చిన్నబిడ్డలకి సండే స్కూల్లో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను ఒకసారి చదివితే చెప్తే అర్థం కాదు, మరలా రెండోసారి చెప్తే అర్థం కాదు, మళ్ళీ వారికి యాక్షన్ చేసుకుంటా చూపించి అప్పుడు ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఎలా ఉంటాడు అలా ఉంటాడని చెప్తే కానీ అప్పుడు వాక్యం ఎక్కడికి వెళ్ళదు, బుర్రలోకి వెళ్ళదు. కాబట్టి మీతో కూడా అలా చెప్పించాల్సి వస్తుంది. మరలా చెప్దాం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవి ఎలా ఉంటాయంట? అతనికి వెర్రితనంగా ఉంటాయంట. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడంట. ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని నిజంగా నీ హృదయంలోకి పంపిస్తే నువ్వు ఆత్మ సంబంధి అయిన స్త్రీవి. ఒకవేళ ఈ యొక్క వాక్యం నీ హృదయంలోకి నువ్వు పంపించకపోతే నీ యొక్క హృదయం ఎలా ఉంటుందంటే ప్రకృతి సంబంధి అయిన మనిషిలా మనము ఉంటున్నట్టు. కాబట్టి మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క స్వబుద్ధి మనము ఎలా ఉంటుంది, ఈ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించే విధంగా ఉంటుందా లేదా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ఇప్పుడు వింటున్నాం, ఈ యొక్క వాక్యాన్ని హృదయంలోకి పంపిస్తున్నామా? ఒకసారి పరిశీలన చేయండి. లోపలే ఉంది, హృదయం ఉంది, పట్టించుకోకుండా ఉండద్దు. హృదయం ఉంది, వెళ్తుందా వాక్యము? ఒకవేళ వెళ్ళకపోతే మనం ఎలా ఉంటున్నట్లు? ప్రకృతి సంబంధి అయిన స్త్రీగా మనకు ఉన్నట్లు. కాబట్టి ఈ యొక్క మాటలు కూడా ఎలా ఉంటాయంట? వెర్రితనంగా ఉంటాయంట. కాబట్టి మనం ఎప్పటికప్పుడు హృదయాన్ని ఏం చేయాలి? పరిశీలన చేసుకుంటూ ఉండాలి. హృదయం అనే తలుపులు మూసుకుపోయి ఉంటాయి. కాబట్టి హృదయం అనే తలుపులు మూసుకుపోయినాయి అంటే ప్రకృతి సంబంధి అయిన మనిషిగా మనము మారిపోయినట్లు. కాబట్టి మన యొక్క హృదయం ఏ విధంగా ఉంది, మన యొక్క ఆత్మ ఏ విధంగా ఉంది, దేవుని వాక్యాన్ని అంగీకరించే విధంగా మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఆ విధంగా ఉందో లేదో మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు పరిశీలన మనం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు నువ్వేమనుకుంటున్నావంటే మన యొక్క ఆత్మ బలహీనంగా మారిపోయి దేవుని వాక్యాన్ని ఎలా చూస్తున్నామంటే వెర్రితనంగా మనము చూస్తున్నాం. దేవుని వాక్యం వెర్రితనంగా కనపడుతుందంటే మన యొక్క హృదయం ఎలా అయిపోయింది? బలహీనంగా మారిపోయింది. దేవుని విడిచిపెట్టేసింది, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేసింది, దేవుని యొక్క ఆజ్ఞలు విడిచిపెట్టేసింది. కాబట్టి దేవుని వాక్యాలు ఎలా ఉంటున్నాయి? వెర్రితనంగా మనకు ఉంటున్నాయి. కాబట్టి ఈరోజు మనం నిజంగా దేవుని యొక్క పవర్, ఆ యొక్క స్పిరిచువల్ పవర్ మనలో ఉంటే ఖచ్చితంగా మనము ఈ యొక్క వాక్యాన్ని మనము రిసీవ్ చేసుకుంటాం. ఖచ్చితంగా ఈ యొక్క మాటకు మనం ఏం చేస్తూ ఉంటామంటే లోబడతాం. ఖచ్చితంగా ఈ యొక్క వాక్యాన్ని మనము స్వీకరిస్తాము. కాబట్టి ఈరోజు మన యొక్క హృదయం ఏ విధంగా ఉంటుందంటే అంగీకరించని ఆత్మ వలె మన యొక్క హృదయం మారిపోతూ ఉంది. దేవుని కోసం ప్రయాస పడలేని స్థితిలో ఉంటున్నాం. ఆధ్యాత్మిక జీవితం నీరసిల్లిపోతూ ఉంది. ఎందుకని? దేవుని వాక్యాన్ని అంగీకరించలేని స్థితిలో మనం ఉంటున్నాం. కాబట్టి ఈరోజు నేను చెప్పగలను, దేవుడు నన్ను ఈ వయసులో ఎంత బలంగా వాడుకోవటానికి కారణం ఆయన కృపేనండి. నేను ఈరోజు ఇక్కడ నిలబడతానని కూడా నేను అనుకోలేదు. ఏ రోజు నేను ఈ చిన్న వయసులోని ఈ యొక్క మీటింగ్స్లోని వాక్యం చెప్తానని కూడా అనుకోలేదు. ఏదో పాస్టర్ గారు కూతుర్ని అంటే డాడీకి నేను కూతుర్ని అలా నిలబడ్డానని కాదండి. దేవుడు ముందుగానే ఏం చెప్పారంటే నిన్ను నేను ఏర్పరచుకున్నాను, నీ ద్వారా అనేకులతో నేను మాట్లాడబోతున్నా అన్న మాట చెప్పిన తర్వాత దేవుడు నాలో ఒకలాంటి పవర్, ఆయన యొక్క ఆత్మతో దేవుడు నన్ను నింపి ఈ విధంగా ప్రతి ఒక్క యవ్వనస్తుల మధ్యలో ఇలా అనేక ప్రాంతాల్లో దేవుడు వాడుకుంటూ వస్తున్నారు. దేవుడు నాలో ఏదో పెట్టారు, ఆయన కోసం వాడుకోవటానికి దేవుడు ఏం చేశారంటే నాలో ఏదో పవర్ పెట్టారు. అందుకే దేవుని కోసం ఏం చేస్తున్నాడు? ఆయన ఈ విధంగా వాడుకుంటున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మన హృదయంలో అంగీకరిస్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకొని దానికి లోబడతామో దేవుడు ఖచ్చితంగా మన యొక్క పట్ల దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు చేస్తూ ఉంటారు. ఒక పాట ఉందండి, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేడే
యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏ విధంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని అంగీకరించే విధంగా మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఉండాలి. ఈరోజు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే దేవుడు ఈ రాత్రి ఏ సమస్యతో మనం ఉన్నామో, దేవుడు ఏ కార్యాలైతే లేట్ చేస్తూ ఉన్నాడో, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం అంగీకరిస్తే, ఈ యొక్క వాక్యాన్ని మన హృదయంలోకి పంపిస్తే దేవుడు ఈ రాత్రే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు ఖచ్చితంగా దేవుడు మన పట్ల జరిగిస్తారు. కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక స్థితిలో మచ్చలు రాకూడదు, స్పీడ్ బ్రేకర్లు పడకూడదు. కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక స్థితిలో ఎప్పుడు మనం దేవునికి దగ్గరగా మనం ఉండాలి. దేవునికి దగ్గరగా ఉంటూ దేవునితో చక్కని ఆ యొక్క సన్నిహితాన్ని మనము కలిగి ఉండాలి. ఇందాక మీకు చెప్పాను, దేవుడు ఎంత బలంగా వాడుకుంటున్నారు. నా పేరు ఏం పేరంటే షైని, మీ అందరికీ తెలుసు. కానీ ఇంకో పేరు ఉంది, మంజరి గ్రేస్ అని ఉంది. కానీ ఈ పేరు అసలు నాకు నచ్చేది కాదు, వింతగా ఉండేది. స్కూల్లో కూడా ఏమంటూ ఉండేవారంటే మంజరి, అసలు అవి అర్థం అవ్వట్లేదు, అందరూ వేరే పేర్లు ఉన్నాయి అర్థమవుతున్నాయి, అసలు నీ పేరేంటి అర్థం కావట్లేదు. సార్స్ అలాగే నాతో పాటు చదువుకునేవారు ఏమంటూ ఉండేవారంటే మంజరి, అదేం పేరు అనేవాళ్ళు. నాకు నచ్చేది కాదు. ఇంటికి వచ్చి ఒకసారి అడిగితే, అంటే దేవుణ్ణి తెలుసుకొని సార్ అడిగారు. ఏమడిగారంటే మంజరి అసలు దానికి మీనింగ్ ఏంటి, దానికి అర్థం ఏంటి, అసలు నాకే తెలియదు చెప్పడానికి ముందు. తర్వాత ఇంటికి వచ్చి మమ్మీ వాళ్ళకి చెప్పాను, మమ్మీ ఈ పేరుకి అసలు అర్థం ఏంటి, అసలు ఏంటి ఎలాంటి పేరు పెట్టారు అని అడిగినప్పుడు, ఇది నాయనమ్మ ప్రార్థన చేసి పెట్టిందమ్మా అని చెప్పింది. ఎందుకంటే దానికి మీనింగ్ ఏంటో చెప్పండి, దేవుడు చెప్తే చెప్పాడులే, కానీ ముందుకు దానికి అర్థం ఏంటి అని కనుక్కుంటే తర్వాత బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే పూల గుత్తి, దానికి అర్థం ఏంటి పూల గుత్తి అని చెప్పినప్పుడు అమ్మో దీంట్లో ఎంత అర్థం ఉందా అనుకున్నా. మంజరి గ్రేస్ అంటే పూల గుత్తి, మంజరి అంటే అర్థం ఏంటి పూల గుత్తి. ఓ ఎంత అర్థం ఉందా, పేరేమో ఒకలా ఉంది, దీనిలో మీనింగ్ ఏమో చాలా ఉంది. దేవుడు చిన్నప్పుడే 9th క్లాస్ చదువుతున్న సమయంలో మమ్మీ వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పారు, నిన్ను పరిమళ వాసనగా నేను చేయబోతున్నాను, అనేక చోట్ల నేను వాడుకోబోతున్నానని చెప్పారు. నేను మైండ్కి ఎక్కించుకోలే, నేను చిన్నపిల్లని, నాకు చెప్పడం కూడా రాదు, ప్యాడ్ తప్ప ఏం రాదు, డ్రమ్స్ పాటలు ఈ 2 తప్ప మనకు వాక్యం చెప్పడం అసలు రాదు. మరి దేవుడు ఎలా వాడుకుంటారు, అసలు నాకు ఎలా తీసుకోవాలో ఆ వాక్యాన్ని అని చిన్నప్పుడే 100 ఆలోచనలు నా మైండ్లో, 100 ఆలోచనలు. దేవుడు ఎలా వాడుకుంటారు, లేకపోతే నన్ను బలపరచడానికి ఇలాంటి మాటలు చెప్తున్నారా, ఊరికే చెప్తున్నారా అని కూడా అనుకున్నా. కానీ దేవుడు గత కొన్ని నెలల్లోనే దేవుడు అద్భుతంగా మార్చేశారు. అద్భుతంగా నా జీవితాన్ని ఒక అంధకారంగా ఉండేది, మంజరి అంటారు, ఏం అర్థం కాదు, అలా పేరు పిలిస్తేనే కూడా నాకు చిరాగ్గా ఉండేది. అంత మీనింగ్ఫుల్ అయిన నేమ్ని నేను అనుకున్నాను. దేవుడిచ్చే జీవితాన్ని కూడా కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాం, అనుకుంటాం, కానీ దానికి ఒక మంచి అర్థం ఉందని మనం గ్రహించలేం. ఎప్పుడైతే దేవుని ఆత్మతో మనం నింపబడతామో, ఎప్పుడైతే దేవుని శక్తితో మనం నింపబడతామో, ఆ యొక్క మీనింగ్ఫుల్ అయిన జీవితానికి ఆ యొక్క అర్థాన్ని మనకు తెలిసిన రోజు నిజంగా దేవుడు ఎంత మంచి జీవితం ఇచ్చాడు నాకు అని గ్రహింపు మనకి ఎప్పుడు వస్తుందంటే, దేవుని ఆత్మతో నింపబడిన రోజు ఆ జీవితం యొక్క విలువ మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు ఏం చేస్తూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు, జీవితాన్ని అంతమొందించేసుకుంటూ ఉన్నారు. కాబట్టి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, జీవితానికి విలువ లేదు అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మన యొక్క భక్తి ఎలా ఉండాలంటే హ్యాట్స్ ఆఫ్ అనేలాగా ఉండాలి. ఫస్ట్లో ఏం చేస్తూ ఉంటాం, బాప్తీసం తీసుకున్నప్పుడు మన యొక్క భక్తి ఎంత బాగుంటుందంటే ఇంకా పనులన్నింటి దగ్గర వదిలేసి ప్రార్థన స్టార్ట్ అయిన దగ్గర నుంచి మరలా ప్రార్థన అయిపోయి లైట్స్ కట్టేసేదాకా భక్తి, ఈ యొక్క చేతులు దేవుని కోసం పని చేస్తూనే ఉంటాయి, అవునా కదండి, దేవుని కోసం పని చేస్తూనే ఉంటాయి. ఫస్ట్లో మన యొక్క భక్తి ఎలా ఉంటుంది, హ్యాట్స్ ఆఫ్ అనేలాగా చేస్తాము. మరలా కొన్ని సంవత్సరాలకి ఏమవుతూ ఉంటుందంటే ఈ యొక్క హ్యాండ్స్ డౌన్ అయిపోతూ ఉంటాయి. భక్తి ఎలా ఉంటుంది, స్టార్టింగ్లో హ్యాట్స్ ఆఫ్ అనేలా చేస్తాం, తర్వాత మన యొక్క జీవితం ఎలా అయిపోతుంది, డౌన్ అయిపోతూ ఉంటుంది. దేవుని కోసం నిలబడలేని చేతులుగా మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు మన యొక్క హృదయం ఏ విధంగా ఉండాలంటే హవ్వలాగా కొన్ని దినాలు పాటించి కొన్ని దినాలకు దేవుని దూరం అయిపోయే విధంగా మనము ఉండకూడదు. దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుని కోసం మనం నమ్మకంగా బ్రతుకుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం ప్రార్థన చేసుకుందాం.